మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ముందు ఆజాద్ నేతృత్వంలో ఒక పెద్ద దళం లొంగిపోనున్నట్లుగా తెలుస్తోంది. మరో కీలక మావోయిస్టు నేత రమేష్ తో పాటు 20 మంది వరకు డివిజనల్ ఏరియా కమిటీ సభ్యులు లొంగిపోతున్నారని పోలీసులు చెబుతున్నారు. ఆయుధాలతో సహా మావోయిస్టులు లొంగిపోనున్నారు. 1995లో ఆజాద్ అజ్ఞాతంలోకి వెళ్లారు. ఇక మావోయిస్టులు లొంగిపోయినట్లుగా కూడా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ని అడిగి తెలుసుకుందాం. అమర్, కవిత, మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట 37 మంది మావోయిస్టులు లొంగిపోనున్నారు. ఇప్పటికే వీళ్ళ దగ్గర నుంచి ఉన్నటువంటి సమాచారం మేరకు, ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు మొత్తం 37 మందిని, ఇందులో ఆజాద్తో పాటు ఇటు అప్పాసి నారాయణ, మరోవైపు ఎర్రాల మెయిన్ లీడర్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆజాద్ 1975లో అతను మావోయిస్టు పార్టీలోకి వచ్చాడు. ఆ తర్వాత కీలకంగా కింది స్థాయి నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. ఇతనితో పాటు ఎర్రోలతో పాటు మరికొంతమంది ముఖ్య నేతలు, కమిటీకి సంబంధించిన కొన్ని కమిటీలు ఏవైతే ఉంటాయో ఏరియా కమిటీ సభ్యులను కూడా ప్రస్తుతం మరి కాసేపట్లోనే తెలంగాణ డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. ఇప్పటికే ఒకవైపు కేంద్ర ప్రభుత్వం కగర్ ఆపరేషన్ నిర్వహిస్తుంది. ఏదైతే మావోయిస్టుల ఏరువైతే లక్ష్యంగా కేంద్ర బీజేపీ సర్కార్ అంచివేస్తుందంటూ కూడా ఇప్పటికే మావోయిస్ట్ సంబంధించిన సెంట్రల్ ఏజెన్సీస్ కావచ్చు, ఇవన్నీ కూడా కమిటీలు ఇప్పటికే గతంలో బహిరంగ ప్రకటనలు కూడా విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పుడు 37 మంది మావోయిస్టులు భారీగా తెలంగాణ డీజీపీ ఎదుట మరి కాసేపట్లోనే లొంగిపోనున్నారు. ముఖ్యంగా ఇందులో ఆజాద్ అనే వ్యక్తి పూర్తిగా కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నాడు. ఇతను సిద్ధాంతపరమైన లోపాలతో లొంగిపోతున్నాడా, లేకుంటే అనారోగ్య కారణాల వల్లే లొంగిపోతున్నాడా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 437 మందికి పైగా మావోయిస్టు సభ్యులంతా కూడా లొంగిపోయారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ములుగులో బార్డర్లో ఉన్నటువంటి ఆపరేషన్స్ జరుగుతున్న నేపథ్యంలో గతంలో కూడా చూసాం, ఛత్తీస్గఢ్ లాంటి ప్రాంతంలో కగర్ ఆపరేషన్లు నిర్వహించారు. ఆ తర్వాత ఆపరేషన్లు నిర్వహించిన తర్వాత కూడా భారీగా లొంగిబాటు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ పోలీసులనే భారీగా మావోయిస్టులు అయితే ఆశ్రయిస్తున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ముందంజలో ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టులు లొంగిపోవాలంటూ జనజీవన స్రవంతిలో కలవాలి, మరోవైపు అభివృద్ధిలో ఏకం కావాలంటూ కూడా మావోయిస్టులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రస్తుతం 37 మంది మరి కాసేపట్లోనే డీజీపీ ఎదుట లొంగిపోనున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కగర్ ఆపరేషన్ మీదే ఏదైతే మావోయిస్టు వ్యవస్థ మొత్తం కూడా నీరుగారిపోతుంది. ముఖ్యంగా సిద్ధాంతపరమైన లోపాలు మావోయిస్ట్ పార్టీలో తలెత్తాయన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తున్న నేపథ్యంలో చాలామంది కూడా ఏజుడ్కి రావడంతో అనారోగ్య కారణాలతోనే పూర్తిగా మావోయిస్టు పార్టీని వదిలి జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఉన్నటువంటి ఏవైతే కేంద్ర కమిటీ సభ్యులు కావచ్చు, కింది స్థాయి కమిటీ సభ్యులు, మావోయిస్టులంతా కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి రివార్డ్స్తో పాటు ప్రత్యేకంగా పోలీస్ శాఖ నుంచి కొంత రివార్డ్స్ కూడా అప్పచెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే చాలామంది కూడా వాళ్ళ మీద ఉన్న రివార్డ్స్ను తీసుకునేందుకు కొంత ఆసక్తి పరచడంతో పాటు మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి స్థాయిలో వాళ్ళకి పునరావాసం కల్పిస్తుండడంతోనే మావోయిస్టులు భారీగా తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోతున్నారని చెప్పవచ్చు. కవిత. రైట్ అమర్, థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.